నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. సో హరిణి గారు, అంటే మిమ్మల్ని చూసి నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అంటే మీరు ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా నెగిటివ్ థాట్ అనేది ఉంటుంది. బట్ మీతో మాట్లాడే కొద్దీ నాకు పాజిటివ్, అంటే మీ సైడ్ నుంచి నాకు ఎక్కడ మీరు నెగిటివ్ థాట్ ఆలోచిస్తున్నారన్న ఒక ఇది కూడా నాకు కనిపించట్లేదు. అంటే ఇంత పాజిటివ్గా ఆలోచించడం, అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు రావడము, ప్లస్ అంటే మీరు మీరు ఒక దేవుడిని నమ్ముకోండి, యూనివర్స్లో దేవుడిని చూసుకోండి అని చెప్తున్నారు కదా. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు నాకు అది తెలుసుకోవాలని. నేను కనెక్ట్ అవ్వాలంటే బేసికల్గా నేను ఒక విలేజ్లో పుట్టాను. నేను కానీ పుట్టినా కూడా పెరిగిందంతా నేను మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లోనే పెరిగాను. అక్కడ వాళ్ళ చెప్పాను కదా, చిన్నప్పుడు మనం ఏదైతే చూస్తూ పెరుగుతామో ఎన్విరాన్మెంట్లో అదే మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాము. మనం అదే మన సబ్ కాన్షియస్ మైండ్లో. అంటే మధ్యలో మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దండి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే వ్యూయర్స్ కూడా తెలియాలి. ఎందుకంటే తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ మీ గురించి ఎందుకు అడుగుతున్నారంటే మీరు దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దీనివల్ల వ్యూవర్స్ కూడా ఎంతో కొంత లాభం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదో బిజినెస్ చేస్తున్నాం, ఏదో మాట్లాడిస్తున్నాం అని కాకుండా వ్యూవర్స్కి ఏదో ఒకటి చేయాలని మీరు ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, మనం హ్యాపీగా ఉండడం కాదు, పక్కన వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచితేనే మనం కూడా అంతే కదా. సో దాని గురించి మీ స్టోరీ వాళ్ళకి తెలియాలి. అంటే మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు, సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో మీ సక్సెస్ వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. సో కంటిన్యూ ప్లీజ్. 100% అండి. ఎందుకంటే ఎవరైనా సరే ఈ జోన్లో మనం ఇక్కడి నుంచి మనం అక్కడికి మారాల్సిందే. మనం ప్రతి మనిషి యూనిక్. ఎవరు మనం ఏదైతే జన్మ తీసుకుని వచ్చామో మనం పుట్టేంత వరకు ఒక పర్పస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి, చాలామంది చెప్తారు ఎన్నో వేల కణాలు పోటీ పడితే కానీ మనం ఈ భూమి మీద మానవ జన్మ తీసుకుని రాము అంటాము. అంటే పుట్టడమే ఒక పెద్ద యుద్ధం అని చెప్తారు. ఆమె పుట్టిన తర్వాత నేను పెరిగింది ఒక విలేజ్లో పుడితే మా గ్రాండ్ పేరెంట్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా కృష్ణుడి భక్తులు ఎక్కువ. అప్పుడు ఏంటి, వాళ్ళందరూ చిన్నప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమంటారు, ఏంటంటే నాకు చిన్నప్పుడే మ్యారేజ్ సెట్ చేసేసారు నిజంగా చెప్పాలంటే. అంటే పలానా వ్యక్తి నీ హస్బెండ్ అన్నారు. ఓకే, మనకి ఏంటంటే ఏది చెప్తే అదే ఉంటాం కదా, ఎవరిని చూసి పెరిగితే అలాగే ఉంటాం. మనం ఏమనుకున్నాము, జనరల్గా మనం మ్యారేజ్ అయితే నాకు ఇక్కడ ఏం పని లేదు అంటే ఎవరు ఏది చెప్తే అది చేయటమే నాకు అలవాటు. అది కూడా బై గాడ్ గ్రేస్ ఏంటంటే పాజిటివే చేసేదాన్ని, నెగిటివ్ చేసేదాన్ని కాదు. అది భగవంతుడు పుట్టించడం అలా పుట్టించాడు అనుకోవచ్చు. ఆ పుట్టించినప్పుడు మనకి తెలియకుండానే వాళ్ళు ఏం చెప్తే నా పిన్ని ఇక్కడ ఏం లేదు, మ్యారేజ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం పనులు చెప్తే అదే చెయ్యాలి అనుకునేదాన్ని. చదివేదాన్ని కాదు, ఏం చేసేదాన్ని కాదు, ఎప్పుడు గుళ్ళోనే ఉండేదాన్ని. అక్కడ రామాయణాలు భాగవతాలు ఎక్కువ చెప్పేవాళ్ళు కృష్ణుడు. అక్కడ చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది చెప్తే దాంట్లో ఒక మంచి పాయింట్ నేను పట్టుకునేదాన్ని. అందులో ఏం చెప్పేవాళ్ళు, భగవంతుడు అంటే శిలారూపం కాదు, భగవంతుడు మన ఎదురుగుండానే ఉన్నాడు అనే ఒక ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి మనం వాళ్ళతోనే ఉన్నట్టుగా వాళ్ళని ఊహించుకుంటూ మాట్లాడాలి అనేవాళ్ళు. చిన్నప్పుడు టీవీలో వచ్చేవాళ్ళు కదా, కృష్ణుడు ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు, ఆ పర్టికులర్ రూపం తెలియదు కానీ ఆ రూపంలో వాళ్ళని చూసుకొని ఏదున్నా కూడా ఎవరైనా ఏమన్నా చేసినా ఆడుకొని ఇక్కడికి వెళ్ళాను ఆడుకున్నాను, ఇక్కడికి వచ్చాను చేసుకున్నాను అని అట్లా మాట్లాడుతూ ఉండేదని. అక్కడి నుంచి అయిపోయింది, ఏం చదువుకోవట్లేదు చేయట్లేదని మా రిలేటివ్స్ మా పెద్దమ్మ వాళ్ళు, నువ్వు ఇట్లా కాదమ్మా చదువుకోవాలి, ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి 10th క్లాస్లో మా మదర్ వాళ్ళ ఇంటికి పంపించేశారు. అక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనే బాబా గుడి ఉండేది. ఆ బాబా గుడిలో సత్సంగం ఉండేదన్నమాట. అంటే ప్రతిరోజు ఎవరు ఏం చెప్పలేదు, గాడే ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాడు. అంటే నాకు నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యు, ఇలా బతుకు, ఇలా ఉండు అని ఎవరు చెప్పలేదు. చిన్నప్పుడు ఆట పాటలతో సరిపోయింది. కొంచెం ఊహ వచ్చేసరికి బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగాల్లో ఎక్కువ ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, బాబా శ్రద్ధ సబూరి. శ్రద్ధ సబూరి అంటే మనం చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి. ఆయన వచ్చింది కూడా అవతారమే కదా, అందరూనేమో చేశారు, ఆయన ఆచరించి చూపించారు. ప్రతి ఒక్కటి కూడా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి చెప్పే ముందు ప్రతిదీ ఆయన చేసేవాళ్ళు. ఈ భరద్వాజ మాస్టర్ సత్సంగంలో ఏంటంటే ఎక్కువ కొబ్బరికాయలు కొట్టడం, పూజలో హడావిడి కంటే కూడా మన మనసుని కేంద్రీకరించడం అనేది ఎక్కువ అలవాటైపోయింది. అక్కడ కూర్చుని ఆయనే ఎలా ఉన్నాడంటే, ఇంతకుముందు అక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. అక్కడ కూడా బాబా ఏంటంటే ఇక్కడికి వచ్చాక వన్నెస్ అర్థమైంది. ఆ సత్సంగాలు ఏం చెప్పారు, మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు, ఆ ముక్కోటి దేవతల్లో ఇక్కడొకరిని అక్కడొకరిని చూడటం వల్ల మీకు దృష్టి కేంద్రీకృతం అవ్వదు, ఏకాగ్రత అనేది పెరగదు. సో మీ ఇష్ట దైవాన్ని ఎవరినైతే ఉంటారో ఆ ఇష్ట దైవాన్ని ఎంచుకోండి
అన్నప్పుడు మనకు అసలు దేవుడు అంటే పర్టికులర్గా ఇలా చిన్నప్పుడు రాముడు కృష్ణుడు అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక ఈ సత్సంగాలు అన్నీ వినటం వల్ల బాబా మీద మనకి ఒక ప్రేమ ఆప్యాయత అనేది పెరిగింది. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రూపంలో ఉన్న భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం అలవాటైంది. ఆయన రచనలు, పారాయణలు, గ్రంథాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అందులో నుంచి ప్రతిదీ నాకు ఏదో ఒక ప్రేరణ వచ్చేది. ఆ ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ రాయటం అలవాటు నాకు. నాకు ఇంకెవరు బేసికల్గా ఫ్రెండ్స్ లేరు. అక్కడ ప్రతిదీ ఆయన చెప్తే ఎలా ఉంటుంది అంటే, ఆయన చెప్తే నేను ఎగ్జామ్స్కి, నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి వచ్చాను, నేను చదువుకోలేదు, ఏమీ ఓన్లీ ఎగ్జామ్స్కి వెళ్ళి రాసి వచ్చేదాన్ని. నేను ఎట్లా ఉన్నదంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలా, ఎందుకు నేనేం చదువుకోలేదు అన్నప్పుడు ఇలా బుక్ తెరవగానే నీ పని నువ్వు చెయ్యు, నీ కర్తవ్యం నువ్వు ఏం చెయ్యాలి, నువ్వు ఎగ్జామ్ రాయాలి, నీ కర్తవ్యం, నువ్వు చదువుకున్నావా లేదా పక్కన పెట్టు, నువ్వు పని నువ్వు చెయ్యు అని చెప్పాను. అంటే మనము పాస్ అవ్వాలంటే కర్మ చేయాలి కదా. ఆయన వెళ్ళే పాస్ అవుతామో లేదో నాకు తెలియదు, ఎగ్జామ్ రాసి వచ్చా అంటే ఆయన చెప్పాడు కదా నువ్వు రాయి నీకెందుకు అని. నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇప్పుడు అక్కడ ఉండి చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఏంటి నువ్వు ఇట్లా వచ్చి ఇలా పాస్ అయ్యావంటే మన బిలీఫ్ సిస్టమ్. ఆయన చెప్పారు కాబట్టి మనం చేసాం. కట్ చేస్తే మ్యారేజ్ అయిపోయింది, వచ్చేసాం. అక్కడి నుంచి మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, బాగుంటాం, హ్యాపీ ఉంటే, కొంచెం రోజు మంచిగా ఉంటే ఒక రోజు హ్యాపీ ఉంటుంది. ఎవరిని అడగాలి, ఎవరు చెప్పరు. అందుకని ప్రతిరోజు నేను భగవంతుడి దగ్గర కూర్చుని ఆయన గురించి చెప్తూ రాస్తుండదండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటి అంటే గాడ్ అంటే ఏ పఠన రూపంలోనూ ఏదీ లేదు, మన ఫీలింగ్ ఎదురుగుండా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఒక బుక్ రూపంలో కానీ ఒక వ్యక్తి రూపంలో కానీ మనం ఆ మనసులో కానీ ప్రేరణ తెప్పిస్తాడు. నేను ఫస్ట్ నుంచి కూడా చేసింది ఏంటంటే ఇన్నర్కి కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఆ ఇన్నర్ కరెక్ట్ అయ్యి ఉండి నాకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని ప్రతిరోజు ఆయనకి చెప్తూ ఉండేదాన్ని. ఆ చెప్తూ ఉన్నప్పుడు ఎవరి పట్ల ఏం చెడు జరిగినా నేను ఆలోచించదాన్ని కాదు. నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే ఇగో ఈ రోజు ఈ మాట వల్ల ఇది వచ్చింది, దీనికి నేను ఏం చేయాలి, దీనికి నాకు ప్రేరణ ఇవ్వు అని చెప్పి నేను ఎక్కువ రిలేషన్షిప్కే ప్రయారిటీ ఇచ్చేదాన్ని. ఎందుకంటే మనకి ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఏం చెప్పారు, హస్బెండ్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు మనల్ని పెంచడం చేయటమే కదా అయిపోయింది. ఎప్పుడు బయటికి రావాలి, సొసైటీలోకి వెళ్ళాలి, ఒక పని చేయాలని లేదు, నా పిల్లల్ని నా ఇంటిని బాగా చూసుకోవాలి, ఇంతవరకే నాకున్న బిజినెస్ని నేను డెవలప్ చేయాలి, ఇదే ఉండేది తప్ప ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు. అందులోనే రాస్తున్నప్పుడు ఒక ప్రేరణ వచ్చేది. ఆ ప్రేరణ పేపర్లో పెట్టి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఇలా వన్నెస్కి రావటము, దీంట్లో వెళ్ళటము, ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కోవటము, రాను రాను ఈ కుదరట్లేదని చెప్పి తర్వాత మోటివేషనల్ బుక్స్లోకి పంపించాను. ఇప్పుడు నేను రామాయణ భాగవతాలు చదివిన, ఖురాన్, బైబిల్ కూడా మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకుని చదివాను. ఇందులో ఏది చూసినా మనం ఏది చూస్తే, నేను చెప్పాను కదా, మనం ఏదైతే చూస్తున్నామో మనకి అవి కనిపిస్తాయి. లైక్ అట్రాక్ట్ లైక్ కాక మనం అందులో చూసినా ఇదే ఉంది, దీంట్లో చూసినా అదే ఉంది, పురాణాల్లో చూసినా అదే ఉంది, అవధూతుల భక్తుల్లో చూసినా అదే ఉంది, బైబిల్ వీటిలో చూసినా ఏముంది, మనం బాగుండాలి, మన పక్కన వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలి, నాకు అదే కనిపిస్తున్నాయి లైన్స్, ఇంకా అంతకు మించి నాకు ఏం కనపడట్లా. ఓకే, దాంట్లో మనం ఏం చేయగలం, ఒకటి మనం చేసే పని ద్వారా మనం ఇవ్వగలుగుతాం. సో నాకు అలాంటి బిజినెస్ వచ్చింది. అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అక్కడెక్కడా కూడా ఓకే, ఇది ప్రపంచంలో ప్రతి మనిషి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్తో ఉండక ఇది బెస్ట్ ప్లాట్ఫామ్, ఇది ప్రజలకి నేను అందించగలను అని వచ్చినప్పుడు దాంట్లో చాలా ఛాలెంజెస్ ఎదురైనాయి. ఛాలెంజెస్ ఎదురైనప్పుడు నేను దానికి చాలా డీలా పడిపోయి చేసి కిందకి వెళ్ళిపోయి, ఏంటిది చెడు చేసినప్పుడేమో అందరూ ఎంకరేజ్ చేస్తారు, నేను వీళ్ళు చెప్పిందే కదా నేను చేస్తున్నాను, భగవంతుడు ఏం చెప్పాడు, మనతో పాటు 10 మంది బాగుంటేనే మనం బాగోవటం అని చెప్పారు కదా, ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని వీళ్ళెవరు సపోర్ట్ చేయరు. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం ఏం చేస్తున్నా కూడా ఇన్ని రోజులు ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెంచారు, వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు కరెక్ట్ జోను అనుకుంటే వెళ్ళిపోయాం. అప్పుడు ఒక్కొక్కటి నేను చేసుకున్నప్పుడు, మనం మంచి చేస్తున్నప్పుడు, ప్రహ్లాదుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఆయన ఏం చేస్తాడు, శివుడి గొప్ప అంటాడు, ప్రహ్లాదుడు నారాయణుడు గొప్ప అంటాడు, కడుపులో నుంచి నేర్చుకున్నాడు. సో మనం చేసే పనిని మనం నమ్మిన దాన్ని 100 మంది తల్లిదండ్రులైనా ఎవరైనా సరే మనం చేసేది మన మనసుకి కానీ ఎదుటి వాళ్ళ మనసుకి హామ్ కలిగినంత వరకు మనం ఎదుటి వాళ్ళ మంచి కోసం చేసింది ఏదైనా మంచిదే, అది మనకి ఎదుటి వాళ్ళకి మంచి అవుద్ది అనేది నేను రూఢి అయ్యాను. ఆ రూఢి అయినప్పుడు అక్కడి నుంచి దాంట్లో నుంచి ఒక్కొక్కటి రూట్ కాజ్ ఎత్తుక్కోవడం మొదలుపెట్టి రూట్ కాజ్ ఎదుర్కోవడం మొదలుపెట్టి ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నేను చేసే పని మంచిది, అది తల్లిదండ్రులు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఏది చేసినా నేను మంచి చేసి అలా అని మనం వాళ్ళని గొడవ పడతాం కాదు, నేను చేసే పనికి అడ్డు చెప్పొద్దు, నాకు నచ్చిన పని నేను చేసుకోవడం, స్మూత్గా చెప్పుకోవటం. అలా చెప్పడము నేను చెప్పా కదా ఇందాక, మ్యాజిక్ క్యాబ్ బిగ్ థింకింగ్ అనే బుక్ చదివినప్పుడు నాకు అసలు దాంట్లో మనం ఉన్న స్టేజ్ ఏంటి, ఎందుకు మనం అంటే మనం పుట్టి పెరిగాము అమాయకంగా ఉన్నాం, ఇంట్లో వాళ్ళే మెయిన్ అనుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు అసలు సొసైటీ ఏంటి, ఇందులో ఏంటి, మన లోపల ఎంత సంకల్ప బలం ఉంది, మనం ఎంత, ఇప్పుడు నా పరిధి ఏంటి, నేను లెగాలి, వండాలి, పెట్టాలి, నా పిల్లల్ని చూసుకోవాలని స్మాల్ డ్రీమ్ తోటి ఉన్నాను. ఇప్పుడు బిగ్ డ్రీమ్ అన్నాను,
ఎంత పెద్దగా ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత పెద్ద అవకాశాలు వస్తాయి అని చెప్పి అన్నా. అవకాశాలు వస్తాయి అన్నప్పుడు అక్కడ ఫస్ట్ వదిలేయాల్సింది మొహమాటం. నో అని చెప్పడం రాదు. ఖచ్చితంగా ఇది చాలా కష్టమైన పని, ఎవరికైనా నో చెప్పాలంటే. నో చెప్పడం రాదు మనకి. ఓకే, ఏదైనా మనకి నచ్చని పని ఉంటే నో చెప్పడం తెలియాలి. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు ఇంట్లో వాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకి నచ్చని పని నో చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు మనల్ని ఇష్టపడుతున్నారా లేకపోతే మనం చేసే పనుల్ని ఇష్టపడుతున్నారా? ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. మనల్గా ఇష్టపడే వాళ్ళు మనల్ని ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. మన చెడ్డ వాళ్ళైనా అవనివ్వండి, మంచి వాళ్ళైనా అవనివ్వండి, మనకి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళకే ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. మనం పోనీ వాళ్ళని ఇంప్రెస్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు సాటిస్ఫై అవ్వరు. ఇప్పుడు ఇదే జరిగింది. ఎప్పుడైతే నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ నేను హ్యాపీగా ముందుకెళ్తూ నేను కొన్ని రోజులు స్కిప్ చేసేసిన మళ్ళీ మొదలుపెట్టి నేను అన్నదాని మీద స్టిక్ అయిపోయాను. వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఓకే, ఇది నేనదు మాట్లాడదు, ఎవరు పట్టించుకోదు, ఇది చెయ్యాలనుకున్నది చేస్తుంది. నేను యోగా టీచర్ అవ్వాలనుకున్నా దాన్ని స్కిప్ చేశాను, ఇంకోటి చేయాలనుకున్నా స్కిప్ చేశాను. అన్నిటినీ నేను స్కిప్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే కొన్ని మనకి సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు కానీ వాళ్ళందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఈరోజు కొన్ని రోజులు గడిపేసరికి అంటే ఎవరు తప్పుకున్నారు? కరెక్ట్ రూట్లో నుంచి మనం తప్పుకున్నాం. ఇప్పుడు మనం నమ్మిన దాన్ని మనం ఫాలో అవ్వలేదు కదా, మనం నమ్మిన దానికి మనం స్టిక్ అవ్వలేదు కదా. ఎదుటి వాళ్ళకి అభిప్రాయాలకు విలువిచ్చి వాళ్ళు ఏదైతే అది అనుకుంటారో అదే కరెక్ట్ అనుకుని మన మంచి రూట్ని కూడా పక్కకు పెట్టేసాం. ఎవరు తప్పు? వాళ్ళ తప్పు కాదు, ఇక్కడ మనదే తప్పు. సో మనకి నచ్చిన పని మనం చెయ్యాలంటే మనలో ఉన్న భయాలను వదిలేయాలి, మనలో ఉన్న మొహమాటాలను వదిలేయాలి, మనం ఏం చేసుకున్నామని తెలియాలి, మన డ్రీమ్స్ తెలియాలి, ఎందుకు ఈ పని చేస్తున్నాం అనేది తెలియాలి, క్లారిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. ఇది నాకు ఇంకొక బాగా ఉన్న అలవాటు ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ఇక్కడి నుంచి 100 years ఈ పని చేస్తే మనకి ఏమన్నా హామ్ జరుగుద్దా మంచి జరుగుద్దా అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. పేపర్ మీదే వర్క్ పెట్టుకుంటాను. ఆ పేపర్ మీద వర్క్ పెట్టుకొని ఏ పని చేసినా కూడా దీంట్లో మనకి రిస్క్ లేదు, మనకు అప్పు రాదు, మనకి ఏది ప్రాబ్లం జరగదు, ఇందులో మనం చేసుకుంటూ పోతే మనకి రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది అనేది నాకు అనిపించిన ప్రతిదీ నేను చేసుకుంటూ వస్తాను. ఈ రోజు వరకు అలా ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను. లోపల ప్రేరణ వచ్చింది, పేపర్లో పెట్టి ఆ పేపర్లో పెట్టింది ఇన్నోసెంట్గా అప్లై చేశాను. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది సంతోషం బయట ఎదుగుతూ ఉంటారు. నేను జస్ట్ ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక పేపర్లో నాకు దొరికింది. ఏం దొరికింది? ఎవరైనా సరే మనం అంగీకరించకపోతే వాళ్ళు ఎవరు కూడా మనల్ని ప్రతిస్పందించేలాగా చేయలేరు, డిమోటివేట్ చేయలేరు, మనల్ని బాధ పెట్టలేరు అనే వర్డ్ని నేను చదివాను. అప్పటి వరకు మా వాళ్ళు ఇలా అన్నారు, మా అమ్మ ఇలా అందనో, మా తమ్ముడు ఇలా అన్నాడనో, ఎవరైనా చుట్టాలు ఇలా అన్నారో, బంధువులు ఇలా అన్నారనో బాధపడేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళే కదా మనకి ప్రయారిటీ ఎక్కువ. అప్పుడు మనం ఎప్పుడు బుద్ధ భగవానుడు చెప్పినట్టు ఎవరైనా ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తే మన గిఫ్ట్ తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర అవతల దగ్గరే ఉండిపోతుంది గిఫ్ట్ అనేది. అంటే మనకు ఆ గిఫ్ట్ ఇచ్చారు చాలా ఇష్టంతో, ఆ గిఫ్ట్ని మనం యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు పట్టుకుపోతారు. అలాగే వాళ్ళు మనల్ని చూసుకొని వాళ్ళు జడ్జిమెంట్ చేసుకొని వాళ్ళు ఏదో అనుకుని వాళ్ళు ఏదో చేసినప్పుడు ఆ మాటలు అన్నప్పుడు మనం ప్రతిస్పందించకుండా మన పని మనం చేసుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళకే ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే మీరు లక్ష్యం అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఎప్పుడు కూడా మీరు వదిలిపెట్టద్దు. మంచిదైతే దాని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ దొరకకపోతే ఇక్కడ ఒక అఫర్మేషన్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే నా భర్త చాలా మంచివాడు, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంచివాళ్ళు, నా భర్త, మళ్ళీ చెప్తున్నాను, నా భర్త, నా పిల్లలు, నా పేరెంట్స్ చాలా మంచివాళ్ళు, నాతో చాలా ప్రేమగా సఖ్యతగా ఉంటున్నారు, నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు వారికి విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏమైంది? కృష్ణుడు అదే, భగవంతుడు అదే, యూనివర్స్ అదే, వన్నెస్ అంటే అంతే కదా, సూర్యుడు చంద్రుడు ఒకటే. మనం ఎన్ని చూసుకొని ఎన్ని రూపాయలు చూసుకొని ఎన్ని గ్రహాలు ఉన్నా పొద్దున్న లేగానే సూర్యుడు వస్తాడు, నైట్ అలాగే వస్తాడు. అలాగే ఇప్పుడు నేను ఒకదాన్ని మీకు ఫ్రెండ్ని అవుతాను, మా పిల్లలకి మదర్ అవుతాను, వైఫ్ అవుతాను, మా తండ్రికి కూతురు అవుతాను. అట్లా డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి. భగవంతుడు కూడా అంతే, ఉన్నది ఒకటే రూపం, ఎవరికి నచ్చిన రూపాలో వాళ్ళు ఉంటారు. అందుకని మీరు ఈ వన్నెస్కి రండి. ఫస్ట్ ఈ వన్నెస్కి వచ్చి ఎప్పుడైతే మీరు ఇన్నర్కి కనెక్ట్ అవుతారో, మీ మనసు ప్రతిసారి మనం అడుగేస్తుంటే లోపల గుసగుసగుసగుసగుసలు ఆడుతూ ఉంటుంది. ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, దాన్ని తొక్కేస్తాం మనం. ఆ మనసుని తొక్కేసి మనం ముందుకెళ్తాం.
అందువల్లనే మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎప్పుడైతే ఇన్నర్ కరెక్ట్ అయ్యామో అది చెప్పింది ఒక నిమిషం విని ఆలోచించి దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్తే మనం చాలా బాగా అచీవ్ చేయొచ్చు. అందుకే అంటాం మనసు చెప్పింది వినాలని చెప్తూ ఉంటారు. అవును, 100% మన మనసు చెప్పింది. ఇందులో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చెప్పాలంటే మనకి సరిపోదు టైము. మనం అది కాదని చేసామంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పెట్రోల్ బండి వెళ్తూ ఉంటుంది, పెట్రోల్ తక్కువ ఉంది, ఇక బండి వచ్చింది కొట్టుకో అని చెప్పుద్ది. ఏం కాదులే ముందుకెళ్ళాక ఇంకో బంక్ వస్తే కొట్టించుకుంటూ అన్నామో ఏ బంకు రాదు, బంక్ రాదు, నడుపుకుంటూ వెళ్ళాలి కొన్ని 2 కిలోమీటర్లు. ఇది నేను 2 సార్లు ఫేస్ చేశాను. ఇంకా జీవితంలో మనసు చెప్పిన మాట వినకూడదు. అట్లా మనకి లైఫ్లో చాలా ఛాలెంజెస్ని, చాలా ప్రాబ్లమ్స్ని దాటుకొని చేసుకుని వచ్చి నేను ఈరోజు సక్సెస్ ఉన్నానంటే బికాజ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, భగవంతుడు, అందరూ ఒక, నా దృష్టిలో అంతా ఒకటే అనుకుంటాను నేను. ఎందుకంటే మన ఇష్ట దైవమే. ఎందుకంటే చాలా మందికి చూడలేరు. ఇప్పుడు అందరు చెప్పిన నవనీత భక్తులు అన్నారు, జ్ఞానం, తపం, ఇలా ఎన్ని రకాల 9 రకాల భక్తులను దాటిన తర్వాత ఆ పరమాత్మను ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుకోవాలి. నామరూపాలకు అతీతంగా ఉన్నవాడు భగవంతుడు అంటాడు. అందరూ అలా చూడలేరు కదా, ఎవరో కొంతమంది చూడగలుగుతాము. ఆ చూడలేనప్పుడు ఆ యూనివర్స్ని మన ఆకారం లేకుండా మనం చూసుకోవాలంటే చాలా మందికి సాధ్యం కాదు. అందుకని ఇక్కడ చిన్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మీ ఇష్ట దైవాన్ని కనుక ఈ యూనివర్స్ మొత్తంలో చూడగలిగితే మీరు సాధించలేదంటూ కూడా ఏమీ లేదు. ఓకే, ఇదే నా సక్సెస్కి విజయం. సూపర్. అసలు అంటే మీదే ఒక ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను చాలా ఆడుతూ పాడుతూ పెరిగే పిల్లని ఈ రోజు ఇక్కడికి వచ్చి 10 మందికి చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.